శ్రీపరబ్రహ్మణే నమః. ఈరోజు మనం ఈ ప్రపంచంలో మనకంటూ ఉండేటువంటి ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచమే ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అనే అంశంలోకి వెళుదాం. ముందు ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన వేదాల తరువాత ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, ఒక్కొక్క హిందూ గ్రంథం మనిషిని ఆధ్యాత్మిక వైపు దృష్టిని మరలించడానికి మాత్రమే. కానీ చివరి లక్ష్యం మాత్రం మోక్షం కోసమే. వేరే ఏ ఇతర మతాల్లో కనీసం మాట వరుస కూడా లేని విచారణ మన హిందూ ధర్మంలో ఉన్న అతి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి భావనే ఈ మోక్షం. వేదాల తరువాత వచ్చినవి వేదాల చివరిలో ఉన్నవి ఉపనిషత్తులు. అనేక వేదాంతం అని అన్నారు. అందుకే దాన్ని వేదాంతం అన్నారు. నిజానికి ఉపనిషత్తులు వేదాల కన్నా భిన్నమైనవి. ఎందుకంటే వేదాలు కర్మకాండను తెలిపితే ఉపనిషత్తులు జ్ఞానాన్ని అంటే జ్ఞానకాండను తెలుపుతాయి. కర్మలు చేయటం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో అనేవి వేదాలు ఉపదేశిస్తే, ఉపనిషత్తులు ఎట్లా తెలుసుకోవాలి, మనిషి తానే ఎట్లా భగవంతుడు కావాలని చెప్పేవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి అని అన్నారు. కానీ అందులో 108 ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతకన్నా ప్రముఖంగా 10 ఉపనిషత్తులు అని పండితులు ప్రస్తావిస్తున్నారు. అన్ని ఉపనిషత్తులు మహర్షులతో జరిగిన సంవాదాలే. అంటే మహర్షులు వారి శిష్యులకు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద మాత్రమే. మనం ఒక విషయం ఇక్కడ ప్రవచించాలి. ఏ ఒక్క మహర్షి కూడా ఎంత జ్ఞానాన్ని ప్రసాదించినా దానికి తాను కర్తనని ఎక్కడ పేర్కొనలేదు. అది గొప్పతనం. తాను మహాపురుషుల వద్ద నుండి విన్నది, తెలుసుకున్నది మీకు తెలియజేస్తున్నాను అని నుదువుతారు. దీనిని బట్టి మన మహర్షులు ఎంత నిస్వార్థంగా ఇతరులకు జ్ఞానబోధ చేశారో తెలుస్తుంది. ఏ ఒక్కటి తన గొప్పతనం కాదని వారు నిరాడంబరులుగా ఉన్నారు. వారి ధ్యేయం కేవలం జ్ఞాన విస్తరణే కానీ తమకు ఖ్యాతి రావాలని ఏ మహర్షి కోరుకోలేదు. ఈ రోజుల్లో ఏదో ఒక చిన్న విషయం తెలిసినా అది తన ప్రతిభని, తనకన్నా గొప్పవాళ్ళు లేరనే విధంగా మనుషులు ప్రవర్తిస్తాం మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ ఉపనిషత్తుల్లో ఉన్న గొప్ప విషయాలను సూక్ష్మంగా చెప్పే వాక్యాలను మహావాక్యాలు అన్నారు. ఈ వాక్యాలు 2 లేక 3 పదాలతో ఉండి భగవత్ శక్తిని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఉదాహరణకు అహం బ్రహ్మాస్మి 2 పదాలతో ఉన్న ఈ మహావాక్యం నేను బ్రహ్మనై ఉన్నాను అని తెలిపేటువంటి వాక్యం. తత్వమసి ఈ మహావాక్యం కూడా చాలా ప్రముఖంగా వినబడేది. దీని యొక్క భావం నీవు వెతికే బ్రహ్మ పదార్థం నీవే అయి ఉన్నావు అని చెప్తుంది. ఈ విధంగా అనేక మహావాక్యాలు చోటు చేసుకున్నాయి. ఉపనిషత్తులు అన్నీ కూడా అద్వైత జ్ఞానాన్ని మనకి తెలియజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అంటే దేవుడు జీవుడు వేరు కాదు, ఇరువురు కూడా ఒకటే. వివరంగా చెప్పాలంటే ఈ చరాచర సృష్టిని నియంత్రించే శక్తి ఆయనదే. భగవంతుడు జ్ఞాని ఒకటే కానీ వేరు కాదు అనే మహోన్నతమైనటువంటి జ్ఞానం మనకు ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. ఆదిశంకరాచార్యులు ఈ అద్వైత జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పైగా ఆ రోజుల్లో బౌద్ధవాదాన్ని నివారించి భారతావనిలో హిందూవాదాన్ని పునరుద్ధరింపజేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. బౌద్ధవాదం నుండి చార్వాకవాదం వెలువడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాస్తికవాదమే.
తరువాతి కాలంలో మనకు విశిష్టాద్వైతము, ద్వైతము లాంటివి వచ్చినట్లు మనకు చరిత్ర చెబుతుంది. విశిష్టాద్వైతానికి రామానుజులైతే ద్వైతానికి మధ్వాచార్యులు. తరువాత ఇప్పుడు నాస్తికవాదం కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. కాలగమనంలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని గనుక మనం పరిశీలిస్తే, ఒకటి, నేను దేవుడు వేరు కాదు, నేనే దేవుడిని అనేది అద్వైతవాదం. 2, నేను దేవుడితో సన్నిహితంగా ఉంటాను. 3, దేవుడు వేరు నేను వేరు అనేది ద్వైత జ్ఞానం. నేను దేవుడితో సన్నిహితంగా ఉంటాను అనేది విశిష్టాద్వైతం. నాకు దేవుడితో పని లేదు, నేను చేసేదానికి నేనే కర్తను అనేది నాస్తికవాదం. ఇది చార్వాకుడి సిద్ధాంతముగా చెప్పబడుతున్నది. మనం గనక ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక విషయం మనకు బోధపడుతుంది. మనిషి పరిణామం ఏ దిశలో ఉన్నది అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది. రాను రాను దైవత్వం సన్నగిల్లి మూఢభక్తి ప్రబలుతున్నది. దేవుడి గుడికి వెళితే చాలు, నా జన్మ ధన్యమైంది. నేను తిరుపతి దేవుడిని దగ్గర నుండి విఐపి లేదా మంత్రుల రికమెండేషన్తో చూశాను, చాలా ఆనందంగా ఉంది, నా జన్మ సార్థకమైంది. పలానా బాబా నాతో మాట్లాడాడు, ఆయన కాళ్లకు నేను మొక్కాను, నా తల మీద చేయి వేసి నన్ను నిమిరాడు, దీవించాడు. పలానా స్వామి నాకు ఉపదేశం చేశాడు, నేను ధన్యుడినయ్యాను. నా కోరికలు తప్పకుండా ఫలించి తీరుతాయి. ఫలానా ఆయనకు ఆమెకు దేవుడు ఒంటి మీదకు వస్తాడు, తాను అడిగినది ఇస్తే మన కష్టాలు తీరుతాయి. ఫలానా సమాధి వద్దకు వెళ్ళి మొక్కితే నా కోరికలు తీరుతాయి. ఫలానా బాబా గుడికి వెళ్ళి మొక్కితే నాకు మంచి జరుగుతుంది. ఇటువంటి మూఢభక్తి రోజురోజుకి పెరుగుతున్నది. దీనికి ఆనకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన భారత చరిత్రలో ఎంతో శక్తి కలిగిన మహర్షులని, దేవర్షులని చూశాం. వారు చూపిన అద్భుత శక్తులు మనకు పురాణ ఇతిహాసాలలో మాత్రమే కనపడుతున్నాయి. సృష్టికి ప్రతి సృష్టి చేసిన, బొందితో త్రిశంకుని స్వర్గానికి పంప ప్రయత్నించిన విశ్వామిత్రుడు, చనిపోయిన భార్యను తన కుమారుడైనటువంటి పరశురాముని కోరికతో మరడి జన్మింపజేసినటువంటి జమదగ్ని, కుశుడిని సృష్టించిన వాల్మీకి మహర్షి, తన భార్యను రాయిని చేసిన గౌతమ మహర్షి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మహర్షులు మన భారతావనిలో కనపడతారు. నిజానికి అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని ఎవరిని కూడా మనం దేవుడు అని కొలవలేదు. కారణం అది మన సాంప్రదాయం. ఎందుకంటే అప్పుడు భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా గొప్పవాళ్ళు శాపాలు ఇవ్వగలరు, ఎంతో కొంత తపశ్శక్తి ఉన్నవాళ్ళు. అంతేకాదు ఇప్పటికీ కూడా మనం ఆ మహర్షులను దేవుళ్ళుగా చూడటం లేదు. వాళ్ళకి అలా చూడాలనే కోరిక కూడా లేదు. నేనే దేవుడిననే వాదం మొదటిసారిగా మన హిరణ్యకశ్యపు నుంచి చూస్తాం. తాను నేనే దేవుడిని అనడంలో నిజానికి అర్థం కూడా ఉంది. ఎందుకంటే హిరణ్యకశ్యపుడు మహాబలవంతుడు, మహాతపశ్శక్తి సంపన్నుడు కూడా. ఇంద్రాది దేవతలని, నవగ్రహాలని కూడా తన స్వాధీనంలో తెచ్చుకున్నటువంటి ధీశాలి. అంత శక్తిమంతుడు. తన శక్తి వలన వచ్చిన గర్వం ఉంది కదా, ఆ గర్వము యొక్క ప్రభావంతో తానే దేవుడినని అనుకున్న కొంత అర్థం ఉంది. కారణం
నిరూపించి చూపించాడు. అయితే మనం మన భారత చరిత్రలో ఎంతో శక్తి కలిగిన మహర్షులని, దేవర్షులని చూశాం. వారు చూపినటువంటి అద్భుత శక్తులు మనకు పురాణాతిహాసాల్లో కనపడుతుంటాయి. మనకు ఎంతోమంది మహర్షులు ఎన్నో రకాలుగా అనేక అద్భుతాలు చేసి చూపించారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి రామరావణ యుద్ధంలో విజయాన్ని సాధించటానికి సాక్షాత్ అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని అందించాడు. ఆదిత్య హృదయ ప్రభావంతో శ్రీరామచంద్రుడు అలవోకగా మరి రావణాసురుడి మీద విజయాన్ని సాధించగలిగాడు. అలాగా మనకి ఎంతోమంది మహర్షులు, చివరికి నారద మహర్షి కూడా ఏదో ఒక పురాణ కథ ప్రకారం అడవిలో దారి దోపిడీ దొంగలాగా దోచుకునేటువంటి రత్నాకరుడు అనే వారిని మందలించి అతనికి హితబోధ చేసి అతనికి రామనామ మంత్రోపదేశం చేశాడు. దాంతో ఆయన ఆదికవి వాల్మీకిగా అవతరించి ఒక రామాయణాన్ని 7 కాండలు 24,000 శ్లోకాలతో 24 బీజాక్షరాలైన గాయత్రీ మంత్ర త్రష్టైన విశ్వామిత్రుని యొక్క అనుగ్రహంతో రాయగలిగాడు. మరి ఎక్కడ ఇంత భారతావనికి మనందరికీ కూడా ఎన్నో మహిమలను చూపించి దారి చూపించినటువంటి మహర్షులను మనం మర్చిపోయాం. మరి ఇప్పుడు ఎలాంటి శక్తి లేని సామాన్య మానవులు తాము బాబాలమని, సాక్షాత్ ఫలానా దేవుని యొక్క అవతారమని, మేము ఆ మాయలు చేస్తాం, ఈ మాయలు చేస్తామని సామాన్య ప్రజలని మభ్యపెట్టి అనేక విధులుగా వ్యాపారం చేస్తూ ఉంటే అమాయకమైనటువంటి ప్రజలు వారి మాటలు నమ్మి వారి యొక్క పూజలు, వ్రతాలు, వారికి అష్టోత్తరాలు, సహస్రనామ పూజలు, భజనలు, హారతులు ఇచ్చి తమ మూఢభక్తిని చాటుకుంటున్నారు. అంతేకాదు, ఎవరైనా పండితులు, జ్ఞానులు మీరు చేసేది పొరపాటు, అట్లా మన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాల్ని పాడు చేయవద్దు అని కనుక అంటే ఇక అయిపోయింది. వారిని ఇష్టమొచ్చినట్లు నిందించడం చేస్తున్నారు, విమర్శిస్తూ ఉంటారు. మన సమాజంలో సరైన మార్గనిర్దేశనం చేసేవారు లేకపోవటమే దీనికి కారణం. అందుకనే భగవద్గీతలో భగవానుడు 16వ అధ్యాయంలో దివ్యత్వాన్ని గూర్చి నిశితంగా విశదీకరించాడు. ఏ మానవుడు భగవద్గీతను చదువుతాడో అతను తప్పక జీవితంలో ఒక క్రమశిక్షణాపరుడు, దేవుడి మీద స్థిరభావం కలిగిన వాడు అవుతాడు. అతను తప్పక మన ముందు కనిపించే ఇతర మనుషులను దేవుడిగా అంగీకరించగలుగుతాడు. మరి గీతా జ్ఞానం సంపూర్ణంగా అలవరుచుకున్నటువంటి మానవుడు సాక్షాత్తు తానే భగవంతుడవుతాడు. అటువంటి విషయంలో లేశమాత్రమైన సందేహం అనవసరం. ఇప్పటి కాల పరిస్థితుల్లో ప్రతి మనిషికి శ్రీమద్ భగవద్గీత చదివే ఒక మంచి అలవాటును మనం ఏర్పాటు చేయాలి. ఏ ఆహారం భుజించేవాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, త్రిగుణాలు అంటే ఏమిటి, అందులో సత్వగుణం ఎందుకు గొప్పది, సత్వగుణం కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, రజోగుణం కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, తమోగుణవంతుడి యొక్క నడవడి ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు ప్రతి మనిషి కూడా శ్రీమద్ భగవద్గీత వలన మాత్రమే తెలుసుకోగలరు. మీరు రామాయణ, మహాభారతం, వేదాలు, అష్టాదశ పురాణాలు చదవకపోయినా ఏమీ నష్టం లేదు. వాటి వలన మనకు జ్ఞానం వస్తే రావచ్చు, కానీ
ఒక్క భగవద్గీత చదివితే మంచి నడవడిక ఏర్పడుతుంది. ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది ఏందయ్యా అంటే వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు. అదే గీత చదివితే ఆకళింపు చేసుకునేవాడి వలన ఈ సమాజం చక్కగా ఉద్ధరింపబడుతుంది. ఎందుకని ఏది సత్యం ఏది అసత్యం అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మనమంతా కూడా తప్పకుండా భగవద్గీతను ముందుగా చదవాలి, మన పిల్లల చేత చదివించాలి. మరే ఇతర హిందూ గ్రంథాన్ని ఆయన గీత చదివిన తరువాత చదవండి. మన హిందూ వాంగ్మయం చాలా ప్రశస్తమైనటువంటి వాంగ్మయం. ప్రతి గ్రంథం కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని మనకిస్తుంది. మన వాంగ్మయం చదవటమే కాదు, దానిని గూర్చి తెలుసుకోవడానికి ఒక జీవితకాలమే సరిపోదు. అటువంటి ఈ మహావట వృక్షాన్ని గడ్డి పరక కన్నా చిన్నదైన మతాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనకు మన ధర్మం మీద అవగాహన లేకపోవడం వలన గీత గురించి ఏమాత్రం తెలియని మూర్ఖులు శ్రీకృష్ణ భగవానుని నీచంగా విమర్శిస్తూ ఉంటే మనం ఏమీ చేయడం లేదు. ఎందుకు మనకు శ్రీమద్ భగవద్గీత గురించి తెలియకపోవడం వల్ల ఇలా వ్రాసుకుంటూ పోతే ఏమైనా వ్రాయవచ్చు, ఎంతైనా వ్రాయవచ్చు. మన ధర్మం అపారమైనది. ఇది నిరంతరంగా సాగే ఒక ఝరి, అనంతమైనది. వేద స్వరూపమైన పరమాచార్య స్వామివారు వేదాంత సారమైనటువంటి అద్వైతాన్ని లీలగా ప్రదర్శించిన వేళ, చాలా సంవత్సరాల క్రితం కాలంలో తీవ్రమైన చలి వల్ల పరమాచార్య స్వామి వారి పెదవులు ఎండిపోయి పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్ళ వల్ల చాలా బాధ కలిగేది. కానీ ఆ దయామయుడు దర్శనానికి వచ్చిన తన భక్తులతో మాట్లాడి వారిని అనుగ్రహించేసేవారు. చలికాలంలో పెదవులు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడినప్పుడు పెదవులకు వెన్న రాయడం వలన అవి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది. మరలా పెదవులు కోమలంగా అవుతాయి. తరతరాలుగా మన వాళ్ళు పాటిస్తున్నది ఇదే. కానీ సాంప్రదాయం పాటించే స్వామివారు బయట అంగళ్ళల్లో అమ్మే వెన్నను వాడారు. దాన్ని పెదవులకు వాడరు, పెదవులకు పూసుకోరు. మరి ఏం చేయాలి? ఒక ముసలావిడ దీన్ని గ్రహించి 5 సేర్ల ఆవు పాలు తీసుకొని వాటిని బాగా మరిగించి మజ్జిగ చేసి బాగా చిలికి వెన్నను తీసింది. దానిని పరమాచార్య స్వామి వారికి సమర్పించి, పెరియవా, పెదవులు పలిగి ఇబ్బంది పెడుతున్నాయి, నిష్టతో మడిగా పాలు చిలికి ఈ వెన్నను తీశాను. పెరియవా, పెదవులకు ఈ వెన్న పూసుకోవలసింది అని ఆమె ప్రార్థించింది. మహాస్వామివారు ఆ వెన్నను ఒక్కసారి అలా చూశారు. బహుశా వారికి ద్వాపరయుగపు సంఘటనలు గుర్తుకొచ్చాయేమో కానీ చూడగానే చిన్నగా నవ్వారు. ఆ వెన్నని కేవలం పరమాచార్య స్వామి వారి కళ్ళే కాదు, మరో 2 కళ్ళు కూడా అంతే అమితానందంతో చూస్తున్నాయి. అప్పుడు బహుశా స్వామివారి దర్శనానికి వచ్చిన ఒక బాలుడు ఆతృతగా స్వామి వద్దకు వచ్చి వెన్న కావాలన్నట్లుగా తన చిన్ని చేయి చాచాడు. బాలగోపాలుడే అక్కడికి వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో. అడగకుండానే మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి కరుణాసముద్రుడైనటువంటి మహాస్వామి వారు వెంటనే ఆ వెన్న జాడిని ఆ బాలునికి ఇచ్చేశారు. ఇది చూసిన అక్కడి వారందరూ కాస్త బాధపడ్డారు. ఎంత పిల్లాడే, అడిగినా నిమ్మ పండంత వెన్ననిచ్చుంటే సరిపోయేది కదా, మొత్తం వెన్నను ఇచ్చేయకుండా అని అనుకున్నారు. వారి ఆలోచన పసిగట్టిన మహాస్వామి వారు అక్కడున్న వారితో, ఎందుకు అందరూ అంత చింతిస్తున్నారు? ఆ వెన్నను ఆ బాలుడు తింటే
నా పెదవులు సరిపోతాయి. దిగులు పడకండి అన్నారు. ఆశ్చర్యం, ఆ సాయంత్రానికే స్వామివారి పెదవుల పగుళ్ళు నయమై మునుపటి వలె అయ్యాయి. బహుశా ఆ బాలగోపాలుడు వెన్న తినేశాడేమో. శరీరములు వేరైనా ఆత్మ ఒకటే కదా, అదే కదా అద్వైతం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మామూలుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూస్తే అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణం నుండి పూర్ణం ఉద్భవిస్తుంది, పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది. ఇది భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించిన ఆయన యొక్క పూర్ణత్వానికి ఏ ఢోకా లేదని తెలియజేస్తుంది. కానీ ఈ శ్లోకం మామూలు మన బుద్ధులకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే గురువులు ఈ శ్లోకానికి 2 చక్కటి ఉదాహరణ చెప్తారు. ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం నుండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కలిగి ఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే లోపం ఏదైనా ఉందా? లేదు కదా. అది ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. చూడండి ఎంత చక్కటి. అలాగే మనం ఒక అక్షరం చక్కగా నేర్చుకున్నామనుకోండి, ఆ అక్షరాన్ని మనం ఎంతమందికైనా నేర్పించవచ్చు. అలాగే ఆ అక్షరాన్ని మనం ఎన్నిసార్లు అయినా వాక్కు ద్వారా, వ్రాత ద్వారా ఉపయోగించుకోవచ్చు. కానీ మనలో ఇమిడిపోయినటువంటి ఆ అక్షరానికి ఎటువంటి లోటు రాదు. అది ఎప్పుడు పూర్ణంగానే మనలో నిలిచి ఉంటుంది. ఇలాంటిదే మన లెక్కల్లో అనంతం అని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హసతా క్రియతా కర్మ రుదతా పరిపూజ్యతే దుఃఖదాతా నకోప్యస్తి సుఖదాత న కశ్చన స్వకర్మణా భవేద్ దుఃఖం సుఖం తేనైవ కర్మణా తస్మాచ్చ పూజ్యతే యత్ర సర్వం కర్మణి సంస్థితం. మానవుడు కర్మలను నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవిస్తాడు. అంతేకాక వేరుగా ఎవడు దుఃఖదాత లేడు, సుఖదాత లేడు. అందుచేతనే కర్మ అందరి చేత పూజింపబడుతుంది. కర్మలోనే సమస్తము గర్భితమై ఉన్నది. అమిషీకృతమార్తాండం కోష్పదీకృత సాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. సూర్యుడిని ఒక మాంసపు ముక్కగా చేసిన వానిని, సముద్రాన్ని ఆవుగిట్టతో ఏర్పడిన గుంట మాదిరి చేసిన వానిని, రావణాసురుణ్ణి గడ్డిపోచవలే చూసినటువంటి ఆంజనేయునికి నమస్కరించుచున్నాను. ఇక సప్తమాతృకులు బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చంద్రాణి చాముండా సప్తమాతరః. బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వరాహుడు, నారసింహులు, సహధర్మచారిణులు, శుంభు నిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో భయంకరమైన అసుర సేనలను నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని మూర్తులు ధరించి వచ్చినట్లుగా దేవీ మహాత్మ్యం వర్ణించింది. అసురులతో శక్తి చేసిన
యుద్ధానికి సప్తమాతృకలు సహాయ సహకారాలను అందించారు. విశ్వమంతటా నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి వేద పురాణ ఆగమాలు ఆ శక్తి తాలూకు వివిధ కోణాలను వివిధ రూపాలుగా ఆవిష్కరించాయి. ఎలా? బ్రహ్మలోని శక్తి బ్రాహ్మీ, విష్ణులోని శక్తి వైష్ణవి, మహేశ్వరుని యొక్క శక్తి మాహేశ్వరి, స్కందినిలోని శక్తి కౌమారి, యజ్ఞవరాహస్వామి యొక్క శక్తి వారాహి, ఇంద్రుని యొక్క శక్తి ఇంద్రాణి లేదా ఐంద్రి, అమ్మవారి భ్రూమధ్యం నుంచి ఆవిర్భవించిన కాలశక్తి కాళీ చాముండ. వీటినే సప్తమాతృకలు అంటారు. పరాశక్తి సప్తమాతృకలుగా అవతరించింది. బ్రహ్మ విష్ణు శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు. బ్రాహ్మి అనంత ఆకాశంలో హృదయాకాశంలో అవ్యక్తానందంగా ఉన్న శక్తి బ్రాహ్మి. అలాగే వైష్ణవి విశ్వమందంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసేటువంటి అద్భుత శక్తి, స్థితి కారక శక్తి ఈ వైష్ణవి తల్లి. మాహేశ్వరి ప్రతివారి యొక్క హృదయంలో అహం అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మాహేశ్వరి. కౌమారి సాధన ద్వారా శుద్ధమైనటువంటి అంతఃకరణలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపచేసే జ్ఞానశక్తియే కౌమారి. వారాహి ఈ యజ్ఞవరాహ శక్తి అన్నప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి రోకలి ఆయుధాలు అన్నోత్పత్తిని అన్న పరిణామాన్ని తెలియజేసే సంకేతాలు. ఐంద్రి జగద్రక్షణకు కావలసినటువంటి వీరత్వం, దుష్టులను సంహరించేటువంటి ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి చాముండ. రక్తబీజుడనేటువంటి రాక్షసుని ఈ దేవి సంహరించేటప్పుడు స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే చాముండాదేవి ఏం చేసిందో తెలుసా? తన నాలికని చాచి ఈ రక్తాన్ని పానం చేసింది. అంటే ఆ రక్త బిందువులు నేల మీద ఒక్క బిందువు పడకుండా మొత్తం ఆమె నాలికతో తాగేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారిపోయాడు. చండ ముండ అనే ధనుజుల్ని సంహరించినందుకు చాముండ అన్నారు మరో కథనం. ఇలా సర్వం శక్తిమయం అనే భావన బలపడాలి. ఆ భావనే శక్తి, ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మన మానవ జీవితానికి సార్థకత. ఆ అమ్మ యొక్క అనుగ్రహమే అసలైన మానవ జీవితానికి సార్థకతను ఇస్తుంది. ఆ వరమే మనమందరం కూడా అమ్మను కోరుకోవాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబని శరణు వేడాలి. ఈ సర్వశక్తుల సమన్వయ రూపిణి జగన్మాతకు ప్రణామాలు చేస్తూ భూప్రదక్షిణ శకేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నానశతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. 6 మారులు భూప్రదక్షిణాలు చేస్తే, 10,000 మారులు గంగా స్నానం చేస్తే, అనేక వందల సార్లు సేతు స్నానము గావించినందువలన కలిగే ఫలితము ఆ జగన్మాతకి ప్రీతిపూర్వకముగా వందనం ఆచరించడం వలన కలుగుతుంది. ఇలా సర్వం శక్తిమయమై దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడిన జగన్మాత స్వరూపాలే ఈ సప్తమాతృకలు. మనకు తెలియకుండా ఉన్న ఈ దుర్గుణాలు, లోభం, అసూయాది వంటి
దుర్గుణాల నుండి మనల్ని రక్షించమని ఆ తల్లి అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి, ఆ భక్తే ముక్తి. అదే మానవ జీవితానికి సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్థించాలి. అందుకే చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడుదామని తెలియజేస్తూ, శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేద్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.